హలో అండి. నేను మీ జపాన్ సైన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ ఎపిసోడ్‌లో రష్యా, యుక్రెయిన్ యుద్ధం వలన మన దేశంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి చెప్పాను. తర్వాత పక్క దేశాలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని గురించి చెప్పాను. బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చెప్పాను. స్విఫ్ట్ సిస్టమ్ గురించి చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్‌లో. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్‌లోకి వచ్చేది ఏంటంటే వేరే రకంగా ఏ రకంగా అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి అనే దాని గురించి చెప్తాను. పక్కన ఉన్న మన చిన్న దేశం ఉంది కదా, శ్రీలంక. ఈ శ్రీలంకలో ఏమైందంటే టూరిస్టులు వస్తారు. టూరిస్టులు 30% టూరిస్టులు వచ్చేవాళ్ళు ఏంటంటే రష్యా నుంచి, బెలారస్ నుంచి, తర్వాత యుక్రెయిన్ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం దాదాపుగా మీకు శ్రీలంక వస్తారు. సో ఇదంతా వీళ్ళంతా రావటం ఆగిపోయారనమాట. అందువల్ల అంటే శ్రీలంకకి ఫారిన్ ఇన్కమ్ ఏం రావట్లేదు. చాలా ఇబ్బందులు ఉంది. పిల్లలు పరీక్ష రాయడానికి పేపర్లు కూడా దొరకట్లా. పేపర్ రాసే పేపర్, ఎగ్జామ్ పేపర్ లేక వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే రష్యా నుంచి, శ్రీలంక నుంచి బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ టీ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఈ టీ ఎక్స్పోర్ట్స్ యుక్రెయిన్కి, రష్యాకి, చాలా దేశాలకి వెళ్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే గ్లోబల్గా ఆగిపోతుంది. దానివల్ల ఏంటంటే శ్రీలంక చాలా కష్టాలకు గురి అవుతుంది అనమాట. సో అలాగా చాలా బాధలు పడే దేశాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మీకు నెక్స్ట్ ఏంటంటే మనకి రష్యన్ ఆయిల్ పవర్ ఏంటనేది గురించి మీకు చెప్పాలనుందనమాట. అయితే రష్యా ఏంటంటే ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ప్రపంచం మొత్తంలో. ఇదేంటంటే ఒక రోజుకి 10 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక్క బ్యారల్ ఆయిల్ క్యాన్ లాంటిది పెద్దది ఉంటుంది చూసారా, అది ఎంత అంటే 159 లీటర్లు పడుతుంది ఒక బ్యారల్లో. అలాంటిది 10 మిలియన్ బ్యారల్స్ ఏంటంటే రష్యా ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఒక రోజుకి. అంటే ఒక బ్యారల్ 159 లీటర్స్ ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఇదేంటంటే మనకి ఆయిల్ గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. ఆయిల్ గురించి ఇప్పుడు ఆయిల్స్లో కూడా మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి, ఓన్లీ క్రూడ్ ఆయిల్, ముడి చమురు అంటాం. కానీ వచ్చే ఏరియాని బట్టి దాని రేటు డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ WTI అంటాం అనమాట. అంటే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంటారు దీన్ని. తర్వాత మీకు అదొక్కటే కాకుండా బ్రెంట్ బ్లెండ్ అంటారు అనమాట. తర్వాత OPEC రిఫరెన్స్ బాస్కెట్ అంటారు. OPECలో మీకు 13 దేశాలు ఉన్నాయి. అట్లా రిఫరెన్స్ బాస్కెట్ అంటారు అనమాట ఆయిల్ని. తర్వాత దుబాయ్ క్రూడ్ అంటారు. సో అలాగా ఇంకోటి లాస్ట్లో ఏంటంటే చాలా ఉన్నాయి, ఒక 120 వెరైటీలు దాదాపు ఉన్నాయి క్రూడ్ ఆయిల్లోనే. సో ఇందులో యురాల్స్ అని ఇంకొక ఆయిల్ ఉందన్నమాట. అది యురాల్ అనేది ఏంటంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్ని యురాల్స్ ఆయిల్ అంటారు అనమాట. ఎందుకంటారంటే రష్యాలో పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది. మన వింధ్య పర్వతాలు అది ఎలా ఉన్నాయో అలాగే రష్యాలో యురాల్ మౌంటైన్స్ అని ఉన్నాయన్నమాట. అవి చాలా హై ఆల్టిట్యూడ్లో ఉన్నాయి. దాదాపు సముద్ర మట్టాన్ని నుంచి 1500 మీటర్స్లో ఉన్నాయన్నమాట. చాలా పొడుగు, చాలా డిస్టెన్స్ ఉన్నాయి. 2500 కిలోమీటర్లు ఉన్నాయి ఈ మౌంటైన్ రేంజ్. అయితే రష్యా నుంచి అజర్బైజాన్ వరకు కంటిన్యూస్గా ఈ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మౌంటైన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఈ మౌంటైన్ చుట్టుపక్కల ఆయిల్ పడుతుందన్నమాట. సో ఈ ఆయిల్ ఏంటంటే యురాల్ మౌంటైన్ రేంజ్లో పట్టిన ఆయిల్ కాబట్టి యురాల్ మౌంటైన్స్ అంటారనమాట. సో చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ఈ ఏరియాలో. ఇది రష్యా ఆయిల్ గురించి మీకు చెప్పాను. అయితే ఇంకో విషయం ఏంటంటే రష్యా మీద ఆధారపడే దేశాలు ఏమున్నాయి అని ఆలోచిస్తే మనకి యూరోప్లో దాదాపు 30% గ్యాస్ ఎక్స్పోర్ట్స్, ఆయిల్ గ్యాస్ అన్నమాట ఎక్స్పోర్ట్స్. మీకు ఎస్పెషల్లీ జర్మనీకి, ఇటలీకి, వీటికి ఏంటంటే పెద్ద పైప్ లైన్ ఉందన్నమాట రష్యా నుంచి, ఆయిల్ గ్యాస్ పైప్ లైన్. అది యుక్రెయిన్ నుంచి వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రష్యాలో పూర్తిని ఆయిల్ కట్టేశాడంటే మొత్తం జర్మనీ వణుకుతూ ఉండాలన్నమాట. జర్మనీ ఒకటే కాదు, పక్కన వేరే దేశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ దేశాలకి నార్వే నుంచి కూడా ఆయిల్ వస్తుంది, కానీ ఆయిల్ గ్యాస్ కూడా వస్తుంది, కానీ బట్ అది తక్కువ అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే జర్మనీలో మొత్తం మీద 6 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. 6 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటే అందులో 3 ఏమో 2021 డిసెంబర్కి కట్టేశారు. తర్వాత మిగతా 3 ఉన్నాయన్నమాట న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. అది జపాన్లో ఫుకుషిమా అని ఉంది కదా, ఈ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రాబ్లం ఏమైందంటే జర్మనీలో మళ్ళీ ప్రాబ్లం వస్తే ఏమవుతుందని చెప్పి అది కూడా క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. అది 2020
డిసెంబర్ కల్లా క్లోజ్ చేస్తారు. కాకపోతే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ జర్మనీలో కట్టేయాలని చెప్పేది 20 ఏళ్ళ నుంచి డెసిషన్ తీసుకున్నారనమాట. ఇవాళ తీసుకుంది కాదు. అయితే కట్టేస్తే న్యూక్లియర్ పవర్ అనేది జర్మనీలో 13% న్యూక్లియర్ పవర్ అనేది వాడుతున్నారనమాట. ఈ 13% న్యూక్లియర్ పవర్కి ప్రత్యామ్నాయంగా వేరేది ఏదైనా తయారు చేయాలి అంటే ఏంటంటే సోలార్ కానీ, విండ్ అని కానీ, టైడల్ అని కానీ, వేవ్స్ నుంచి కానీ, జియోథర్మల్ అని కానీ, ఇలా రకరకాల రెన్యూవబుల్ ఎనర్జీలు అంటారనమాట. అంటే క్రూడ్ ఆయిల్, ఫాసిల్ ఫ్యూయల్కి కాకుండా వేరే ఎంత చేసినా కానీ తెరగని ఉంటాయి కదా సోలార్ లాంటివి, అటువంటి తయారు చేయాలి. కానీ ఒక్కసారిలో మొత్తం గ్యాస్ వచ్చే అంతా ఆఫ్ చేసి, న్యూక్లియర్ పవర్ అంతా ఆఫ్ చేసి మీకు సడన్గా వేరే సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ పెంచాలంటే అంత తేలికైన విషయం కాదనమాట. దానికి బోల్డ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ప్రాబ్లం. ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే ఇప్పుడు అలా కట్టేయటం వల్ల ఏంటంటే ఇంకోటి యూరోప్లో ఇప్పుడు కోల్ వాడతాం. కోల్ అంటే బొగ్గు కదా. ఈ బొగ్గు వాడటం వల్ల ఏమవుతుందంటే వెదర్ అంతా పాడైపోతుంది, మన గాలి అంతా పాడైపోతుంది అనమాట. సో కోల్ వాడద్దు, కోల్ వాడటం తగ్గించేద్దాం అనేదాన్ని ఎన్విరాన్మెంటల్ గోల్స్ బాగా పెంచారనమాట యూరోప్లో. దానివల్ల కోల్ ఆఫ్ చేస్తారు. సో కోల్ లేదు, రష్యా నుంచి వచ్చే గ్యాస్ ఆగిపోతుంది, వేరే రకంగా పెట్రోల్ వచ్చేది లేదు. కావాలంటే ఖతార్ నుంచి కంటైనర్స్లో గ్యాస్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. లేకపోతే నార్వే నుంచి వేరే పైప్ లైన్ ఉంది, అక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అవన్నీ ఏంటంటే ఒకసారిలో జరిగిపోయే పనులు కాదు, కొన్ని ఇయర్స్ పడతాయన్నమాట. సో ఇలాగా జరుగుతూ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే మనకి రష్యాలో ఆయిల్ తయారు చేసే కంపెనీస్లో ఏంటంటే చాలా కంపెనీస్ ఫారిన్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఫారిన్ కంపెనీస్ ఎక్స్పెషల్గా ఏంటంటే మీకు బ్రిటిష్ పెట్రోలియం అని ఉంది, అది బ్రిటిష్ కంపెనీ కదా. ఈ బ్రిటిష్ తర్వాత ఫ్రాన్స్లో టోటల్ అని ఒక ఆయిల్ కంపెనీ ఉందన్నమాట. ఈ రెండు ఏంటంటే రష్యాలో విపరీతంగా మీకు ఇన్వెస్ట్ చేసినాయి. ఆయిల్ తీయడానికి ఈ రెండు కంపెనీస్ రష్యాలో ఇన్వెస్ట్ చేసినాయి అన్నమాట. అయితే బీపీఎం అంటే బ్రిటిష్ పెట్రోలియం అంటారు, అది రోజనెఫ్ట్ అని ఒక పెద్ద మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఉందన్నమాట రష్యాలో. ఈ రోజనెఫ్ట్లో 20% స్టేకు బ్రిటిష్ పెట్రోలియంకి ఉంది. అయితే ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే దీనివలన బ్రిటిష్ పెట్రోలియంకి ఇయర్కి లాస్ట్ ఇయర్ $2.4 బిలియన్ ప్రాఫిట్ వచ్చిందనమాట ఈ రష్యాలో ఇన్వెస్ట్ చేయటం వలన. సో ఇప్పుడు ఈ రష్యాలో ట్రాన్సాక్షన్స్ క్లోజ్ చేయటం వల్ల ఏంటంటే బ్రిటిష్ పెట్రోల్కి కన్నం పడుద్ది అని అర్థం అనమాట. సో దానివల్ల ఏంటంటే జాబులు పడిపోతాయి. సో ఇలాగా చాలా దేశాలు రష్యాలో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడంతా స్టక్ అయిపోయినాయి అన్నమాట. సో అలా జరగటం వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ రష్యాల వలన ప్రపంచం అంతా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ పెరుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఎరువుల గురించి మాట్లాడతాం. ఎరువులు ఫెర్టిలైజర్స్ అంటాం కదా, దీనికి ఏంటంటే నైట్రోజన్ కావాలన్నమాట. ఇది ఏంటి సింథటిక్ ఫెర్టిలైజర్స్ అని కృత్రిమంగా మన ఎరువులు తయారు చేస్తారు. దీనికి నైట్రోజన్ అనేది కావాలి. ఈ నైట్రోజన్ ఏం చేస్తారంటే గాలిలో నుంచి నైట్రోజన్ తీయచ్చు. మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి, మామూలుగా మన చుట్టుపక్కల ఉండే గాల్లో 71% దాదాపు నైట్రోజన్ ఉంటుంది, 16-17% ఏమో ఆక్సిజన్ ఉంటుంది, మిగతా ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. సో నైట్రోజన్ చాలా వరకు మనం పీల్చే గాలి నైట్రోజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ని మనం తీయచ్చు అనమాట. హైడ్రోజన్ కావాలన్నమాట. ప్రొడ్యూస్ చేయాలంటే మీకు మీథేన్ గ్యాస్ వాడి దానిలోంచి అమోనియాని తయారు చేస్తారనమాట. ఈ అమోనియా తయారు చేయటం వల్ల ఏంటంటే మీకు అమోనియాని నైట్రోజన్తో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అమోనియం నైట్రేట్ అనేది వస్తుంది అనమాట. ఈ అమోనియం నైట్రేటు తర్వాత యూరియా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మన రైతులు బాగా మన పల్లెటూరులో వెళ్తే మీకు యూరియా బస్తాలు తెల్ల కనబడతాయి కదా, అది తర్వాత నత్రజని, ఈ ఫాస్ఫేటు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఏంటంటే మనకి రష్యాలో బాగా తయారు చేస్తున్నారు అన్నమాట. సో రష్యా, యుక్రెయిన్ కూడా మీకు ఇవి బాగా తయారు చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలంటే రష్యా గ్రెయిన్స్ అంటే గింజలు, అంటే గోధుమలు ఒక్కటే కాదు, అంటే గ్రెయిన్స్ ఏంటంటే మీకు సీరియల్స్ కూడా, గింజలు, ధాన్యాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ పప్పులు అలాంటివి అనమాట. అయితే ఈ గింజలు ఉన్నాయి కదా, ఇవి రష్యాలో
విపరీతంగా వీట్ అంటే గోధుమలు పండిస్తారనమాట. బిగ్గెస్ట్ ఇష్యూ ఏమవుతుందంటే ఈ రష్యా నుంచి మనకి గోధుమలు ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఏమున్నాయంటే మంగోలియా, తర్వాత బెనిన్, ఆర్మేనియా, జార్జియా, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీ, టాంజానియా, అల్బేనియా, టోగో, ఈజిప్టు, యుఏఈ, పాకిస్తాన్, కాంగో. ఈ దేశాలన్నీ ఏమో రష్యా నుంచి వీట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అన్నమాట. తర్వాత మీరు యుక్రెయిన్ నుంచి ఏ దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయని చూస్తే మీకు లెబనాన్, మాల్దోవా, ఖతార్, ట్యునీషియా, పాకిస్తాన్, ఇండోనేషియా, ఇథియోపియా, ఈజిప్టు, మలేషియా, జోర్డాన్, థాయిలాండ్, మొరాకో. ఈ కంట్రీస్ అన్నీ ఏంటంటే మీరు చూసారా, ఇందులో చాలా పూర్ కంట్రీసు, డెవలపింగ్ కంట్రీసు, ముస్లిం కంట్రీసు, తర్వాత ఫినాన్షియల్ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిన కంట్రీసు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెబనాను ఉంది, తర్వాత సిరియా ఉంది. ఇటువంటి కంట్రీస్ ఏంటంటే చాలా కష్టం అన్నమాట పాపం వాళ్ళకి. అయితే ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఈ వీట్ ఇంపోర్ట్స్లో ఈజిప్టు 80%, ఈజిప్ట్ పాపులేషన్ 70 మిలియన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వీట్ అంటే రొట్టెలు తయారు చేసుకోవడానికి గోధుమలు 80% వాళ్ళు ఏంటంటే ఈ రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో దొరకవు కాబట్టి చాలా వీటికి ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఇందులో మనకు అదృష్టమైంది ఏంటంటే మనకి 24 మిలియన్ మెట్రిక్ టన్స్ మనకి ఇండియాలో ఎక్సెస్గా పడి ఉందనమాట. 2.5 సంవత్సరాలకి కావాల్సిన ఉత్పత్తులు మన దగ్గర గోధుమలు ఎక్కువ కొనేసింది మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కొనేసి గోడౌన్లో పడేసిందనమాట. అయితే ఇప్పుడు దాకా వాటికి సరైన రేట్ లేదు, గవర్నమెంట్ నష్టపోతూ కొంటా ఉంది. అయితే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేద్దామంటే ప్రపంచ మార్కెట్లో అంత రేట్ లేదనమాట. అయితే ఈ యుద్ధం వల్ల ఏమైందంటే మన ఇండియాకి మంచి ఆపర్చునిటీ వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ పే చేసిన దానికన్నా మంచి రేటు మనకి ఇండియాకి దొరుకుతుంది. అయితే ఈ టైంలో మనం చాలా తెలివిగా వాటిని ఎక్స్పోర్ట్, మన దగ్గర ఉన్న గోధుమలు ఎక్కువ ఉన్నాయన్నమాట, టూ మచ్ ఉందన్నమాట. అవి పాడైపోతాయి. పాడవకముందే మంచి రేటుకి ప్రపంచ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు ఇంకోటి ఆలోచన, కంటైనర్ కావాలి, షిప్స్ కావాలి, షిప్స్కి మళ్ళీ ఆయిల్ కావాలంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసేలో రష్యా కూడా ఉంది. సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఇటువంటి తర్వాత వేరే టాపిక్కి వెళ్తే ఏంటంటే వేరే దేశాలు రష్యాలోను, యుక్రెయిన్లో బాగా ఇన్వెస్ట్ చేసినాయి అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బియర్ కంపెనీస్ బాగా ఇచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే మీకు యుక్రెయిన్ ఉంది కదా, యుక్రెయిన్ మీకు వీట్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మొత్తం యూరోప్ మొత్తంలో పొటాటో, బంగాళదుంపలు ఉంటాయి కదా, ఆలుగడ్డ అంటాం. సో పొటాటో సప్లై మొత్తం హయ్యెస్ట్ యుక్రెయిన్ అనమాట. యుక్రెయిన్లో పొటాటోస్ పండించి వాటిని యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే యూరోప్లో బంగాళదుంపలు దొరకాలంటే బాగా రేట్లు పెరిగిపోతాయి, వేరే దేశాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే షుగర్ అంటే పంచదార మీకు తెలిసింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పంచదార ఓన్లీ షుగర్ కేన్లోంచి వస్తుందని అనుకుంటారు, కానీ అలా కాదనమాట. 80% ప్రపంచంలో ఉన్న పంచదార షుగర్ కేన్లోంచి వస్తుంది. అయితే మిగతా 20% షుగర్ బీట్ అంటారనమాట. అంటే తెల్లగా రాడిష్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది అనమాట. అలా దానిలోంచి షుగర్ బీట్ అంటారు. అది 20% ప్రపంచంలో షుగర్ దానిలోంచి తీస్తారు. అది చాలా వరకు ఈ షుగర్ బీట్ అనేది మీకు ఎక్కువ యుక్రెయిన్లో పండిస్తున్నారనమాట. సో ఆ షుగర్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బియర్ గురించి మాట్లాడాను. కార్ల్స్బర్గ్ అని, ఇదేంటంటే ప్రపంచంలో 3rd బిగ్గెస్ట్ బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. దానికి 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి యుక్రెయిన్లో. ఈ 3 ఫ్యాక్టరీస్ మూసుకుపోతాయి. తర్వాత కార్గిల్ అని అమెరికాలో అగ్రికల్చర్స్ ఎక్స్పోర్ట్ చేసే పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అనమాట. వాటికి కూడా రష్యాలో, యుక్రెయిన్లో పెద్ద పెద్ద ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే యుక్రెయిన్ ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఈ కంపెనీస్ అన్నీ కొని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాయన్నమాట. సో ఇవన్నీ ఆపరేషన్స్ ఆగిపోతాయి.
తర్వాత ఇంకోటి ఏంటంటే లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇవన్నీ అయిపోతాయి. తర్వాత మీకు తెలుసు నెస్లే అని మన సన్ రైజ్ కాఫీ అని కాఫీస్ తాగుతాం కదా, ప్రపంచంలోనే చాలా పెద్ద బిగ్గెస్ట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ డ్రింక్ ప్రాసెసింగ్ కంపెనీ నెస్లే అనమాట. ఈ నెస్లే కూడా యుక్రెయిన్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత సర్వీస్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మూసుకుపోయినాయి. తర్వాత ఈ వీట్ సప్లై చేయలేకపోవటం వల్ల ఏంటంటే చాలా దేశాల్లో రొట్టెల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళేం కొనలేక రేట్లేమో డబుల్ త్రిబుల్ అయిపోతాయి ఈ గోధుమల రేట్లు. అయితే వాళ్ళకి తినే తిండి దొరకదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉల్లిపాయలు కానీ తర్వాత వేరే ఐటమ్స్ టమాటాలు కానీ విపరీతమైన రేటు పెరిగిపోతే ఒక రకమైన మనుషుల్లో ఉద్యమం వస్తుంది కదా. అలాగా ఈ ఈజిప్ట్లో మిగతా దేశాల్లో కూడా తిండి దొరక్క అల్లాడిపోతారనమాట ప్రజలు, యుక్రెయిన్ వలన జరిగే ప్రాబ్లం వలన. సో ఇది ఇలా జరుగుతుంది. తర్వాత మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ వీట్ అనేది ఎంత ముఖ్యమంటే రష్యాకి కోల్డ్ వార్ టైంలో సరైన వీట్ లేకపోతే అమెరికాతో యుద్ధం చేస్తున్నా కానీ అమెరికా నుంచి వీటు కోల్డ్ వార్ టైంలో రష్యా ఇంపోర్ట్ చేసుకుంటానే ఉందన్నమాట. సో ఇలాగా ఇది ఈ రకంగా ప్రపంచంలో దీని వెనకాల జరుగుతుంది. ఇది సెకండ్ ఎపిసోడు. మీకు థర్డ్ ఎపిసోడ్లో మీకు మెటల్స్ గురించి, నికెల్ గురించి, తర్వాత లేజర్స్ గురించి, తర్వాత ఎయిర్లైన్స్ గురించి, ఎయిర్ స్పేస్ గురించి, ఇవన్నిటి గురించి మళ్ళీ మీకు థర్డ్ ఎపిసోడ్ చెప్తాను. మీరు వినండి ఓపిక పట్టి. సో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. మీ జపాన్ సాయి. మీ టైం చాలా ఎక్కువ తీసుకున్నాను, ఏమనుకోవద్దు. మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.